రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వాన్ని వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల మొదటి పాటను విడుదల చేశారు. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మొదటి పాట హిట్ అవడంతో మేకర్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది కూడా మాస్ సాంగ్ అని తెలుస్తుంది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సూపర్ పాటలు ఇచ్చారంట. రెండో పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగానే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా మాస్ జాతర సినిమా రూపొందుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ధమాకా తర్వాత శ్రీలీల మరొకసారి రవితేజ సరసన నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ధమాకా తర్వాత మరొకసారి రవితేజకు జంటగా హీరోయిన్గా శ్రీలీల నటిస్తుంటే భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక మొదటి పాటలో ఈడియట్ సినిమాలోని కొంత లిరిక్స్ ట్యూన్ తీసుకున్నారు. రవితేజకు దివంగత చక్రి ఎన్నో చర్బస్టర్స్ అందించారు. హిట్ సాంగ్స్ ఇచ్చారు. అలాంటి చక్రికి ట్రిబ్యూట్గా మాస్ జాతర టీం ఈ స్పెషల్ సాంగ్ను రెడీ చేసింది. ఏఐ సహాయంతో చక్రి గొంతుతో తూ మేరా లవర్ సాంగ్ను సిద్ధం చేసింది. ఆయన గొంతుతో మళ్ళీ పాట వినడం ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేస్తుంది. చక్రికి రవితేజ అండ్ టీం గొప్ప ట్రిబ్యూట్ ఇచ్చిందనే కామెంట్స్ వస్తున్నాయి. రవితేజ హీరోగా నటించిన ఈడియట్ మూవీలో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా చక్రినే స్వయంగా పాడిన చూపులతో గుచ్చి గుచ్చి చంపకే సాంగ్ అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటలోని రవితేజ హుక్ స్టెప్స్ కూడా ఎంతో ఫేమస్. ఇప్పుడు మాస్ జాతర మూవీలో నుంచి రిలీజ్ అయిన తూ మేరా లవర్ సాంగ్లోని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాట ట్యూన్ను వాడారు. రవితేజ కూడా అప్పటి స్టెప్స్ను మళ్ళీ అంత ఎనర్జెటిక్గా, స్టైలిష్గా వేశారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.